సింగరేణి వ్యాప్తంగా ఈరోజు జరుపుతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలని గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీసీగా బహిష్కరించడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి డిసెంబర్ 23వ తారీఖున అట్టహాసంగా జరపడం జరిగేది. కానీ ఈ సంవత్సరం నామమాత్రంగా జరపాలని వాటికి ఇచ్చే ఫండ్ని కట్ చేసి కేవలం ఒక్కొక్క డివిజన్కి 60,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. గతంలో ప్రతి డివిజన్కి 3.5 నుంచి 4 లక్షల వరకు ఇచ్చి ఆ డివిజన్కి సంబంధించిన స్టేడియంలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులకు, అక్కడున్న ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు, దీపాలంకరణ పోటీలు, అదేవిధంగా బెస్ట్ హౌస్ కీపింగ్ పోటీలను నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇచ్చి స్టేడియంలలో 23వ తారీఖున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో సింగరేణి గత 36 సంవత్సరాల నుంచి సింగరేణిలో బొగ్గు తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి, సింగరేణి చరిత్ర ఏంది, సింగరేణిలో ఏం టెక్నాలజీ వాడుతున్నారు, రాబోయే రోజుల్లో ఏం గనులు రాబోతున్నాయని అన్ని విషయాల మీద కార్మిక కుటుంబ సభ్యులకు, కార్మికులకు, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేటట్టుగా స్టాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు, అదేవిధంగా ఫోటో గ్యాలరీలు పెట్టేవాళ్ళు. వీటన్నిటి వల్ల సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచి అవేర్నెస్తో సింగరేణి వల్ల జరుగుతున్న అభివృద్ధి, సింగరేణి వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఏం లాభం జరుగుతుంది అనేది అన్ని విషయాలు తెలిసి సింగరేణి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడేది. దాంతోపాటుగా సింగరేణిలో కార్మికులు, సూపర్వైజర్లు, అధికారులు అందరూ ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం అనేటట్లుగా అందరూ మంచి వాతావరణంలో ఈ పండుగలాగా జరుపుకునేది. కానీ ఈరోజు యాజమాన్యం వాటన్నిటికీ తిలోదకాలు ఇచ్చి వాటిని నామమాత్రంగా చేయాలని సర్కులర్ ఇవ్వటం వల్ల ఈ సమావేశాలని ఈ ఏదైతే ఈ విజయోత్సవాలు ఉన్నాయో వాటిని ఏఐటీసీగా బహిష్కరించడం జరిగింది. ఒక పక్క రావాల్సిన ఫండ్స్లో ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు విధిస్తూ, మరొక పక్క అవసరం లేని వాటికి, సంబంధం లేని వాటికి కోట్లాది రూపాయలు సింగరేణి ధనాన్ని దారాదత్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న 20 రోజుల క్రితం ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే, అది కూడా ఒక ప్రైవేటు ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే దానికి సిఎస్ఆర్ నిధులని 10 కోట్ల రూపాయలు తరలించడం జరిగింది. ఆ అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం. కార్మికుల కోసం చేసేటప్పుడేమో లెక్కలు వేసి బయట రాజకీయ పరంగా బయట వాళ్ళకి ఇవ్వడానికేమో అసలు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రజాధనాన్ని, కంపెనీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగానే, దానికి నిరసనగానే ఈరోజు సింగరేణిలో ఉన్న కార్మికులందరూ కార్యక్రమాల్లో పాల్గొనకుండా బహిష్కరించడం జరిగింది. ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోకుండా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వాటిలో ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కిపోకుండా వాటన్నిటినీ తీసుకోవాలని, సంక్షేమానికి పెద్దపీట ఇవ్వాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని కోరుతున్నాం.